సాక్షి దినపత్రిక చూద్దాం. ఎలిమినేటర్కు గుజరాత్, ముంబై ఇండియన్స్ను 11 పరుగులతో ఓడించి జెయింట్స్ ముందంజ. మెడల్స్ క్రాష్ అంటూ ఇక్కడ మరో మెయిన్ హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. స్పాట్ మార్కెట్లో 20,000 పతనమైన వెండి, 14,000 రూపాయలు తగ్గిన గోల్డ్. ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా దివంగత నేత అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఆమె రికార్డు సృష్టించబోతున్నారు. 7 జిల్లాల్లో చొరబాటుదారులదే మెజార్టీ. చొరబాటుదారుల నుంచి అస్సాంకు పూర్తి స్థాయిలో విముక్తి లభించాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చినట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తూ ఉంది. కెనడా విమానాలపై 50% టారిఫ్లు. కెనడాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ల బాంబు పేల్చారు. అమెరికాలో విక్రయించే కెనడా విమానాలపై ఏకంగా 50% సుంకాలు బాదుతానని ప్రకటించారు. గ్రీన్లాండ్కు పాచి పడుతోంది. గ్రీన్లాండ్ దీవులకు పెనుముప్పు పొంచి ఉంది. అయితే అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది నెలలుగా బెదిరిస్తూ వస్తోన్న ఆక్రమణ ముప్పు కాదు, పాచి ముప్పు అంటూ ఇక్కడ వార్తలో చూడొచ్చు. సాక్షి న్యూస్ రీల్ చూసినట్లయితే ఋతుక్రమ ఆరోగ్యం ప్రాథమిక హక్కు. ఋతుక్రమ ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రతి బాలికకు సురక్షితమైన గౌరవప్రదమైన విద్యా వాతావరణాన్ని కల్పించడం రాజ్యాంగ బాధ్యత అని ధర్మాసనం నొక్కి చెప్పింది. అన్ని స్కూళ్లలో బాలబాలికలకు, దివ్యాంగులకు వేర్వేరుగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కృష్ణాలో 532 టీఎంసీలు ఇవ్వండి. ఉమ్మడి ఏపీకి 75% లభ్యత ఆధారంగా కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల నుంచి తమ రాష్ట్రానికి 532 టీఎంసీలను కేటాయించాలని తెలంగాణ కోరింది. గోదావరి మళ్లింపుతో లభ్యతలోకి వచ్చిన 45 టీఎంసీలతో పాలమూరుకు అనుమతి ఇవ్వాలని కోరింది. నేడు సాక్షి వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి మరో మెయిన్ హెడ్లైన్, ఇంకెంతకాలం ఓపిక పట్టాలా అంటూ ఇక్కడ మనకు పట్టా పాసు పుస్తకాలకు సంబంధించినటువంటి ప్రధాన వార్త ఇక్కడ చూడొచ్చు. గత ఏడాది జులై నుంచి పట్టాదారు పాసు పుస్తకాల ముద్రణ నిలిపివేత. సెప్టెంబరు నుంచి పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పాసుబుక్కుల జారీ. మ్యూటేషన్లు పూర్తయిన తర్వాత కూడా ఇంకా 1,00,000కు పైగా పెండి. మద్రాసు ప్రింటింగ్ ప్రెస్కు 2.4 కోట్ల బకాయిలు. 45 రోజుల క్రితమే బకాయి చెల్లించామంటోన్న అధికారులు. పర్యవేక్షణ వ్యవస్థ లేని భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం. కొత్త కంపెనీకి ఆర్డర్ ఇచ్చే టెండర్లు పెండింగ్లోనే. ఇంకా ఖరారు కాని టీఎస్టీఎస్ టెండర్లు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగి మ్యూటేషన్లు పూర్తయిన తర్వాత కూడా కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు అందడం లేదు. రాష్ట్రంలో గత ఏడాది జులై నుంచే పాసుబుక్కుల ముద్రణ నిలిచిపోగా సెప్టెంబరు నెల నుంచి కొత్త పాసు పుస్తకాలు రావడం పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. అయితే ఈ పాసు పుస్తకాలను ఇప్పటివరకు ముద్రిస్తోన్న మద్రాస్ ప్రింటింగ్ ప్రెస్కు రెవెన్యూ శాఖ 2.4 కోట్ల బకాయి పడిందని, అందుకే పాసు పుస్తకాల ముద్రణ నిలిచిపోయిందని తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1.06 లక్షల పాసు పుస్తకాలు ముద్రించకుండా నిలిచిపోయాయని సమాచారం. ఇక రిజిస్ట్రేషన్ సమయంలోనే, వాస్తవానికి భూమి రిజిస్ట్రేషన్ సమయంలోనే పాస్ పుస్తకాల ముద్రణకు అవసరమైన ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో భూమి మ్యూటేషన్ కాగానే ఆ వివరాలు తహసీల్దార్ కార్యాలయం నుంచి సీసీఎల్ఏకు, అక్కడి నుంచి ముద్రణ సంస్థకు వెళ్తాయి. అలా ప్రింటింగ్ ప్రెస్కు వెళ్లిన వివరాల ఆధారంగా పాసు పుస్తకం ప్రింట్ అయి నేరుగా రైతు అడ్రస్కు వెళ్తుంది. ఒక్కో పాసు పుస్తకం ముద్రించేందుకు 45 రూపాయల ఖర్చు అవుతుందనే అంచనాలుండగా రైతు నుంచి 300 రూపాయల ఫీజును ప్రభుత్వం వసూలు చేస్తోంది. కానీ ఈ పాసు పుస్తకాలు ముద్రించేందుకు అవసరమైన నిధులను ప్రింటింగ్ ప్రెస్కు చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేయడంతోనే ఈ సమస్య వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పాస్ పుస్తకాలు ప్రింట్ చేస్తోన్న సంస్థ కాకుండా వేరే సంస్థకు ఈ ముద్రణ బాధ్యతలు అప్పగించేందుకు టెక్నాలజికల్ సర్వీసెస్ టీఎస్టీఎస్ నుంచి ఎప్పుడో ఉత్తర్వులందాయి. ఇది ఇంకెంతకాలం ఓపిక పట్టాలా అంటూ పట్టా పాసు పుస్తకాలకు సంబంధించినటువంటి పూర్తి వార్త. గుండెల నిండుగా మొక్కులు అంటూ ఇక్కడ మరో మెయిన్ హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు. బారులు తీరిన భక్తజనం. గద్దెల వద్ద తప్పని అవస్థలు. ఒక్కరోజే 45 లక్షల మంది. కిటకిటలాడిన జంపన్నవాగు ప్రాంతం. అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పలువురు ప్రముఖులు.
మొక్కులు సమర్పించుకున్న భక్తులు తిరుగు ప్రయాణం, నేడు వనదేవతల వనప్రవేశం. భక్తులతో రద్దీగా ఉన్న గద్దెల ప్రాంగణం. ఇక డ్రోన్ వ్యూ ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. మేడారం జాతరకు సంబంధించి జంపన్న వాగు నుంచి గద్దెల వరకు ఎటు చూసినా భక్తజనమే. నలుగురు దేవరలు కొలువైన గద్దెల ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. యాటపోతులు, కోళ్ల మొక్కులతో ఒడిబియ్యం, పసుపు కుంకుమ చల్లిస్తూ అమ్మవార్లను దర్శించుకొని భక్తజన కోటి మురిసింది. సాహో సమ్మక్క సరళమ్మ నామస్మరణతో మేడారం మారుమోగింది. చీరలు, రైకముక్కలు, ఎత్తు బంగారం, ఎదురుకోళ్లు, ఒడిబియ్యం, కొబ్బరికాయలు, తీరొక్క రూపాల్లో భక్తులు పరవశంతో మొక్కులు సమర్పించుకున్నారు. ఇక పింక్ బుక్ ఇక గాయబ్. బడ్జెట్లో రైల్వే శాఖకు నిధుల కేటాయింపులో కేంద్రం కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు జోన్ల వారీగా నిధుల వ్యయం విషయంలో పూర్తిగా కేంద్రీకృత విధానం అమలులో ఉండగా తాజాగా వికేంద్రీకరణకు బాటలు వేస్తోంది. ఇక రేపే విచారిస్తాం, ఎర్రవల్లి కుదరదు, నందినగర్లోనే మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తాం. కేసీఆర్కు మరోసారి సిట్ నోటీసులు, ఇంటి గోడకు అతికించిన అధికారులు అంటూ ఇక్కడ మనకు మెయిన్ హెడ్లైన్ చూడొచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి నందినగర్ నివాసానికి వెళ్లిన అధికారులు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గోడకు వాటిని అతికించారు. ఎర్రవల్లి నివాసంలో విచారించాలని కేసీఆర్ కోరగా ఆ విజ్ఞప్తిని తిరస్కరించి నందినగర్లోనే విచారిస్తామని, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు. సిఆర్పిసి సెక్షన్ 160 కింద వీటిని జారీ చేశారు. తొలిసారిగా గురువారం వచ్చిన నోటీసులకు స్పందించిన కేసీఆర్ విచారణ వాయిదా వేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సిట్కు లేఖ రాయడం విదితమే. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన సిట్ అధికారులు తాజాగా నోటీసులిచ్చారు. ఇక ఓ వ్యక్తి నుంచి ఏదైనా కేసుకు సంబంధించిన సమాచారం కావాలనుకుంటే సెక్షన్ 160 కింద అధికారులు నోటీసులు ఇస్తారు. సుదీర్ఘంగా చర్చించి కేసీఆర్ వయస్సు 65 ఏళ్లకు పైబడి ఉండడంతో గురువారం ఇచ్చిన నోటీసుల్లో సిట్ అధికారులు ఓ వెసులుబాటు కల్పించారు. తమ కార్యాలయంలో విచారణకు రావాలనే నిబంధనను పక్కకు పెట్టి ఇక కేసీఆర్ వద్దకే అధికారులు వెళ్లి విచారించనున్నట్టుగా మనకు వార్తలో చూడొచ్చు. పాలమూరు ఎత్తిపోతలను త్వరలోనే పూర్తి చేస్తాం. వైఎస్ఆర్ హయాంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అన్న బట్టి విక్రమార్క. నీటిని ఒడిసిపట్టింది కేసీఆర్, విడిచిపెట్టింది రేవంత్. ఏపీకి నీళ్లిచ్చే ప్రయత్నం చేస్తోన్న ముఖ్యమంత్రి. నల్లమల సాగర్కు ఒక పద్ధతి ప్రకారం సహకారం. ప్రభుత్వం ఢిల్లీలో ఇరిగేషన్ మీటింగును వెంటనే బహిష్కరించాలి. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్. చర్చలు హక్కుల కోసమే. పోలవరం నల్లమల సాగర్ ఎజెండాలో ఉండరాదని తేల్చి చెప్పాం. వివాదాలతో ఆగిన తెలంగాణ ప్రాజెక్టులను ఎజెండాలో పెట్టాలన్నా. అనుభవం, సమర్థత ఉందనే ఆదిత్యనాథ్ దాస్ను సలహాదారుడిగా నియమించాం. హరీష్ రావు ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ స్పందన, జూమ్ ద్వారా విలేకరుల సమావేశం. ఇక ఉక్కపోత షురు అంటూ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. వారం తర్వాత పెరగనున్న ఉష్ణోగ్రతలు. చివరి దశకు చలికాలం, వేగంగా వాతావరణ మార్పులు. ఇక రానున్న వారం రోజుల్లో ఉక్కపోతే అంటూ ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరాయి. కొంతకాలంగా గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ స్థాయికి పతనం కావడం, అదేవిధంగా రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత విపరీతంగా నమోదైంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. చలికాలం చివరి దశకు చేరడంతో ఉష్ణోగ్రతలు వేగంగా మారుతున్నాయి. వారం తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలో కొన్ని చోట్ల సాధారణం కంటే 1 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే 1 డిగ్రీ సెల్సియస్ అటు ఇటుగా నమోదయ్యాయి.